ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. కేసులు పెడతామని భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్లకు పంపిస్తే ఖచ్చితంగా 10 ఇంకా ఎక్కువగా పనిచేస్తారు. మీరు చూసుకోండి. కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత బయటికి పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా. మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు. ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాపు మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాసుదేవ్ రెడ్డి అనే అతనైతే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అదే వాసుదేవ్ రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు. ఒకే వ్యక్తి. ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా? అవునా? మామూలుగా ఏ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాది. అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే, వీళ్ళు బలవంతులు, ధనవంతులు, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నది ఏంది? చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. బాహాటంగా లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పారు? ఎస్పీల మీటింగ్, కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు. ఆ మీటింగ్లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్ని కూడా వచ్చినాయి. ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది? లా అండ్ ఆర్డర్ ఎంత వర్స్ట్గా ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది.